హైదరాబాద్ చూస్తే నైట్ టైం చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటది కదా! బట్ నిన్న నైట్ జరిగిన 2 విషయాలు మీకు చెప్తే అస్సలు నిజమా? నేను నమ్మను. అని ఖచ్చితంగా అనిపిస్తది. ఎందుకంటే హైదరాబాద్ నైట్ టైమ్ చూస్తే లైటింగ్స్ అన్ని బ్యూటిఫుల్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తా ఉంటది. బట్ నిన్న నైట్ 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. అయి 2 చూసిన తర్వాత నేనైతే న్యూస్‌లో చూసాను. బట్ అవి నిజంగానే జరిగాయి. అది కూడా మన హైదరాబాద్‌లో. సో, కొంచెం షేర్ చేసుకుందాం మీతో అని చెప్పేసి కెమెరా ముందుకైతే వచ్చా డార్లింగ్స్. ఏంటంటే ఒక అమ్మాయి ట్యాంక్ బండ్ దగ్గర పక్కన రోడ్డు పక్కన ఇలాగ నార్మల్‌గా హైదరాబాద్‌లో చెత్త కాలబెడతా ఉంటారు కదా! నైట్ టైమ్ చూస్తే నైట్ టైమ్ కాబట్టి చెత్త కాలబెడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటాం. రైట్. బట్ ఆ నైట్ టైమ్‌లోనే చూస్తే ఒక మనిషి 30-35 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ మంటల్లో కాలిపోతున్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో. నడి రోడ్డు మీద. ఆ చిన్న క్లిప్ ఇక్కడ పెడతాను డిస్‌ప్లే పైన చూడండి ఒకసారి. అయితే ఆ మనిషి అమ్మాయి, అబ్బాయిని చూస్తే 30-35 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక అమ్మాయి. ఆ ఇన్సిడెంట్ చూసాక నాకైతే అసలు ఒక 2 మినిట్స్ ఏం అర్థం కాలే, షాక్‌లో ఉన్నా నేను. ఇంకో ఇన్సిడెంట్ అని చెప్పాను కదా! అది బ్యాక్ టు బ్యాక్ నాకే ఎందుకు కనిపిస్తాయి ఇలాంటివి ఏంటో నాకు తెలీదు. బట్ ఇది కూడా ఇంకా షాకింగ్‌గా ఉంటది. ఇది కూడా హైదరాబాద్‌లోనే జరిగింది. అది కూడా మన మూసీ నదిలో జరిగింది. ఈయన కూడా ఎక్కువ ఏజ్ అయితే ఏముండదు. 30-35 మధ్యలో ఉంటుందని తెలుస్తుంది. మూసీ నదిలో తేలుతున్నాడు. చనిపోయి. మనిషి గుర్తులు చూస్తే బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. ముఖం చూస్తే ముఖం నిండా దెబ్బలున్నాయి. ఎవరు కొట్టి పడేశారన్నది తెలియదు. ఎవరితో గొడవ పెట్టుకున్నారనేది తెలీదు. కొట్టి పడేశారనేది తెలీదు. ఏం అర్థం కాని సిచ్యువేషన్. ఈ మధ్య భార్యలు వేరే వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకొని అలా చంపేస్తున్నారు కదా! అలా చంపేసి మన నదిలో పడేశారో తెలీదు. ఎవరిని తప్పు పట్టనీయట్లేదు. బట్ నిన్న నైట్, ఒక్క రోజు నైట్‌లో 2 దారుణాలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇద్దరికి 30-35 ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు. ఒక అమ్మాయి సజీవ దహనం లాగా కాలిపోతుంది చెత్తలో పడి. ఇంకో అబ్బాయి మూసీ నది మధ్యలో తేలుతున్నాడు. ఆ అమ్మాయిని ఎవరైనా కొట్టి చంపేసి మంటల్లో పడేశారో తెలియట్లేదు. ఎందుకంటే చెత్త కుప్పల్లో అయితే సూసైడ్ చేసుకుందామన్నా చెత్త కుప్పలోకి వెళ్ళి అయితే ఎవరు కాలిపోరు. ఎవరు మర్డర్ చేసి పడేసి ఉంటారని చెప్పేసి నిపుణులు అంటున్నారు. ఎఫ్ఎంలో వైరల్ అవుతుంది. నేను చెప్పిన మాటలు ఏం కావు ఇవి. సో బీ కేర్ఫుల్. హైదరాబాద్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. లవ్ యూ డార్లింగ్స్. బీ కేర్ఫుల్. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ గురించి ఒకటి పెడుతూనే ఉంటాను. మీకు కొంచెం అప్డేట్ ఇస్తూ ఉంటాను. లవ్ యూ డార్లింగ్స్. చాలా మంది ఫాలో అవుతున్నారు ఇప్పటికే. కీప్ ఫాలోయింగ్.